నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే 2 ఉపాయాలను కనుక జనవరి 1వ తారీఖున మీరు కనుక పాటిస్తే చాలు. ఖచ్చితంగా నేను చెబుతున్నాను, నన్ను నమ్మండి. మీరు ధనవంతులు కాకపోతే అప్పుడు మీరే మెసేజ్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, జనవరి 1వ తారీఖున ఇప్పుడు చెప్పబోయే ఈ ఉపాయాలను కనుక పాటిస్తే చాలు. అయితే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, దయచేసి మీరు ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఈ టిప్స్ను ఫాలో అవ్వండి. అప్పుడే మీరు ఈ ఉపాయాల ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత ఈ వీడియోలో చెప్పిన టిప్స్ను ఫాలో అవ్వటం ద్వారా మీ జీవితంలోని పేదరికాలను, కష్టాలను వదిలించుకొని మీరు ఏడాది మొత్తం కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండవచ్చు. ఎందుకంటే మీరు జనవరి 1వ తారీఖున ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే ఒక వస్తువును కనుక తీసుకొని వస్తే చాలు, ఆ లక్ష్మీదేవి ఆమె అపారమైన కృపను, దయను మీ మీద చూపుతుంది. లేదా ఈ వీడియోలో నేను చెప్పబోయే కొన్ని మొక్కలను మీరు తాకినా చాలు, మీ జీవితంలోని పేదరికాన్ని మీరు శాశ్వతంగా వదిలించుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ప్రయోజనాలన్నీ పొంది మీ జీవితంలోని సమస్యలన్నిటినీ దూరం చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక మీ సమయం వృధా చేయకుండా జనవరి 1వ తారీఖున మన ఇంట్లోకి తీసుకురావాల్సిన ఆ వస్తువులేమిటో ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా కొత్త సంవత్సరం అనేది ఇంకొద్ది రోజుల్లోనే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం కొత్త ఉదయాన్ని, కొత్త రేపటిని, అదేవిధంగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందుగా ఈరోజు చెప్పబోయే ఈ టిప్స్ను ఫాలో అవ్వటం ద్వారా ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా భవిష్యత్తులో మీ జీవితంలో కానీ, మీ జాతకంలో కానీ ఎటువంటి చెడు గ్రహాలు కూడా మీ మీద పడవు. అదేవిధంగా మీ ఏడాది మొత్తం కూడా మంచిగా ఉండాలి, సంతోషంగా గడవాలి అనుకుంటే, కాబట్టి కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఈ ఉపాయాలను తప్పకుండా ఫాలో అవ్వండి. అవును ఫ్రెండ్స్, జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి 5 లేదా 7 వస్తువుల గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వస్తువుల్లో మీరు ఏదో ఒక వస్తువుని కొత్త ఏడాది ప్రారంభం రోజున కొనుగోలు చేసి మీ ఇంట్లోకి తీసుకొని వెళితే చాలు, మీ జీవితంలో మీరు ఊహించలేనంత సంపదతో పాటు సుఖ శాంతులను కూడా పొందవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, జనవరి 1వ తారీఖున మనం కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావాల్సిన ఆ వస్తువులేమిటి, వాటితో మన ఆధ్యాత్మిక పురోభివృద్ధితో పాటు సంపద, మనశ్శాంతి కూడా రెట్టింపు చేసే ఆ వస్తువులేమిటో ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా జనవరి 1వ తారీఖు నుండి మీ ఇంట్లో ధనవర్షం కురవాలి అని మీరు భావిస్తుంటే ఖచ్చితంగా ఆ రోజున మీ ఇంట్లో చిలుక బొమ్మను కొనాలి. అవును, చిలుక బొమ్మ ఎందుకు కొనాలి అని కదా నేను మీకు ముందుగా చెబుతాను. వాస్తు శాస్త్రం ప్రకారం ఏమని చెబుతూ ఉంటారు అంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు కానీ, లేదా యూపీఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు కానీ, లేదా మీ పిల్లలు మంచి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా కానీ ఆ సమయంలో పిల్లలకు చదవాలనిపించకపోతున్నా, లేదా మీకు రాత్రులు నిద్ర పట్టకపోతున్నా, అంటే నిద్రపోతున్న సమయంలో మధ్య మధ్యలో ఏదో సమస్యతో అశాంతిగా అనిపిస్తూ ఉన్నా, లేదా మీ ఇంట్లోని పిల్లలకు చదువు మీద ఏకాగ్రత కుదరకపోతున్నా, కేవలం మీరు ఒక చిలుక ఫోటోను తీసుకుని వస్తే చాలు. ఆ తరువాత ఆ చిలుక ఫోటోను మీ ఇంట్లోని ఉత్తర దిశలో పెట్టండి. ఎందుకంటే జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఇంట్లో కొత్త సంవత్సరం రోజున మన ఇంట్లోకి కనుక చిలుక బొమ్మను తీసుకుని వచ్చి ఉత్తర దిశలో పెడితే చాలు, ఇంట్లో చదువుకుంటున్న పిల్లల మనసు అనేది ఏకాగ్రతతో ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులందరి ఆయుష్ కూడా మరింతగా పెరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి. ముఖ్యంగా చిలుకను దరిద్రాలను నాశనం చేసేదిగా చెబుతూ ఉంటారు. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, లేదా ఇంట్లో పేదరికం ఉన్నా కూడా చిలుక వాటన్నిటినీ కూడా నాశనం చేస్తుందని చెబుతారు. అందుకే వాస్తు శాస్త్రంలో చిలుకను అన్నిటికంటే ఉత్తమ పక్షిగా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే చిలుక బొమ్మను పెట్టుకుంటారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా దరిద్రం అనేది ప్రవేశించదు. కాబట్టి కొత్త ఏడాది రోజున మీ ఇంట్లోకి ఖచ్చితంగా చిలుక బొమ్మను తెచ్చుకోండి. ఫ్రెండ్స్, అలాగే కొత్త ఏడాది రోజున మీరు తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు శంఖం. అవును ఫ్రెండ్స్, శంఖం. ఫ్రెండ్స్, హిందూ ధర్మంలో శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా ఎందుకు అంటే, సాగర మదనం సమయంలో శంఖం అనేది ఉద్భవించింది. అందుకే శంఖాన్ని స్వయంగా భగవంతుడైన విష్ణుమూర్తి కూడా ధరించాడు. అంతేకాకుండా శంఖంలో
లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని చెబుతూ ఉంటారు. ఇక కొత్త సంవత్సరం రోజున ఏ ఇంట్లో అయితే శంఖాన్ని వాయించడం మొదలు పెడతారో ఆ ఇంట్లోని వాతావరణం అంతా కూడా పవిత్రంగా మారిపోతుంది. అంటే ఆ ఇంట్లో ఉండే ఎటువంటి నకారాత్మకమైన చెడు శక్తులన్నీ కూడా నాశనమవుతాయి. ఎందుకంటే శంఖం యొక్క నాదం అనేది నకారాత్మక శక్తిని సకారాత్మకంగా మారుస్తుంది. కాబట్టి శంఖం నాదం అనేది మీ ఇంట్లో ఎన్నో శుభ ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి మీరు కొత్త ఏడాది రోజున శంఖాన్ని కనుక మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లోకి ఆ విష్ణుమూర్తి మాత్రమే కాదు లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించినట్లు అవుతుంది. ముఖ్యంగా మీరు కనుక జనవరి 1వ తారీఖున శంఖాన్ని తెచ్చుకొని ఆ శంఖం యొక్క నాదాన్ని మీ ఇంట్లో మోగిస్తే చాలు, మీ ఏడాది మొత్తం కూడా శుభంగా ఉంటుంది. కాబట్టి 2024 జనవరి 1వ తేదీన శంఖాన్ని తప్పకుండా కొనుగోలు చేసి మీ ఇంట్లోకి తెచ్చుకొని ఆ శంఖాన్ని తప్పకుండా మోగించండి. కాబట్టి ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా జనవరి 1వ తారీఖున శంఖాన్ని కనుక మీ ఇంటికి తెచ్చుకుంటే, ముఖ్యంగా ఈ శంఖం యొక్క నాదం మీ ఇంట్లో ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఆ రోగాలన్నిటినీ కూడా సర్వనాశనం చేస్తుంది. ఇక ఇంట్లోని పిల్లలు ఎవరైతే ప్రతి దానికి విసుక్కుంటూ చిరాకు పడుతూ ఉంటారు, అటువంటి అన్ని లక్షణాలను కూడా ఈ శంఖనాదం దూరం చేస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలకు కనుక వినపడేలాగా శంఖనాదాన్ని మోగిస్తే పిల్లలకు తగిలే చెడు దృష్టి కానీ నరదృష్టి, మంత్రతంత్రాల దృష్టి మొత్తం కూడా దూరంగా పారిపోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, కొత్త ఏడాది రోజున ఇంట్లో శంఖాన్ని మోగించడం అంటే దేవతలందరినీ కూడా మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తరువాత ఆ దేవతలందరి ఆశీస్సులు కూడా మీ ఏడాది మొత్తాన్ని కూడా శుభప్రదంగా మారుస్తాయి. అదేవిధంగా మీ ఇంట్లో లక్ష్మి కూడా నిలకడగా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, కొంతమంది ఎంత డబ్బులు సంపాదిస్తున్నా కూడా వారి ఇంట్లో ఖర్చుల రూపంలో ఆ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి శంఖాన్ని కనుక మీరు కొత్త ఏడాది రోజున కొనుగోలు చేసి మీ ఇంట్లోని ఖర్చులన్నిటినీ అదుపు చేసి మీ లక్ష్మిని నిలకడగా ఉంచుతుంది. ముఖ్యంగా శంఖం అనేది ఇంట్లో శాంతి మరియు సంతోషాలను కూడా రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఏడాది మొత్తం కూడా మీరు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా శంఖాన్ని కొనుగోలు చేసి తెచ్చుకోండి. ఇది మీకు చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఇక ఫ్రెండ్స్, కొత్త ఏడాది మీరు తెచ్చుకోవలసిన అటువంటి వస్తువుల్లో 3వ ముఖ్యమైనది వినాయకుడి ప్రతిమ. అవును ఫ్రెండ్స్, కొత్త ఏడాదిలో మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యుల శ్రేయస్సును పెంచడానికి, అలాగే మీ ఇంట్లోని సమస్యలన్నిటినీ కూడా దూరం చేసుకోవడానికి మీరు అన్నిటికంటే ముందుగా తెచ్చుకోవాల్సినది వినాయకుడి ప్రతిమ. ఎందుకంటే వినాయకుడు సర్వప్రథముడు. మరి అటువంటి సర్వప్రథముడైన వినాయకుడిని కనుక మీరు కొత్త ఏడాది రోజున తీసుకొని వచ్చి మీ ఇంట్లో ప్రతిష్ఠించి పూజిస్తే చాలు, మీ ఇంట్లోని సంతోషం మరియు మీ ఉన్నతి అనేది రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఏడాది ప్రారంభం రోజున వినాయకుడిని ఇంట్లోకి తెచ్చుకుంటే ఆ ఇంట్లో ఏడాది మొత్తం కూడా సుఖ సమృద్ధి అనేది పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ గణేశుడు ఎంతో ప్రసన్నుడై మీ ఏడాది మొత్తాన్ని కూడా శుభప్రదంగా సంతోషంగా మారుస్తాడు. అలాగే ఎవరైతే ఏడాది ప్రారంభం రోజున గణేశుడిని ఇంటికి తీసుకుని వచ్చి ఆయన్ని గుర్తు చేసుకుంటారు, ఆయన్ని పూజిస్తారు, అటువంటి వారు ఏడాది మొత్తం కూడా ఎప్పుడూ దుఃఖించరు, చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా వారి ఇంట్లో ఎప్పుడు కూడా దరిద్రం అనేదే ఉండదు. ఎందుకంటే స్వయంగా వినాయకుడే ఏడాది మొత్తం కూడా ఆ వ్యక్తి వేలుని పట్టుకొని ముందుకు తీసుకొని వెళతాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఏడాది మొత్తం కూడా మీరు అన్నిటిలో గెలుపును సాధించాలి అనుకుంటే జనవరి 1వ తారీఖున వినాయకుడిని తప్పకుండా మీ ఇంట్లోకి తెచ్చుకోండి. ఎందుకంటే ఆ గణేశుడిని విఘ్నహర్త అని ఎందుకు పిలుస్తారో మీ అందరికీ తెలుసు కదా. మన జీవితంలోని అన్ని సమస్యలను, ఆటంకాలను కూడా ఆయన తొలగిస్తాడు. ఎవరైతే వ్యక్తి ఏ పని అవటం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నాడు, అటువంటి వారు కనుక వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకొని పూజిస్తే చాలు, ఆ మంగళకారుడైన వినాయకుడు అతని జీవితంలోని అమంగళాలన్నిటినీ కూడా తొలగిస్తాడు, కేవలం శుభాలను మాత్రమే ప్రసాదిస్తాడు. కాబట్టి మీ జీవితంలో కూడా శుభం కొనసాగాలి అనుకుంటే, మీ ఇంట్లో సంపదలకు కొదవ లేకుండా ఉండాలి అంటే మీరు కొత్త సంవత్సరం రోజున వినాయకుడి చిత్రం లేదా విగ్రహాన్ని తప్పకుండా కొనుగోలు చేసి మీ పూజ గదిలో పూజించండి. అయితే మీరు
వినాయకుడి విగ్రహం తెచ్చేటప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. అదేమిటి అంటే మీరు తీసుకువచ్చే వినాయకుడి విగ్రహం లేదా ఫోటో ఖచ్చితంగా వినాయకుడు కూర్చునే స్థితిలో మాత్రమే ఉండాలి. ఫ్రెండ్స్, ఇక కొత్త ఏడాదిన మీరు తీసుకురావాల్సిన వస్తువులలో మరొకటి తులసి మొక్క. అవును ఫ్రెండ్స్, హిందూ మతంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ముఖ్యంగా నిత్యం కూడా ఆ తులసి మొక్కను పూజించడం ద్వారా విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీ మీద ఉంటుందని అందరికీ నమ్మకం. కాబట్టి మీరు కూడా కొత్త ఏడాది మొదటి రోజున తులసి మొక్కను మీ ఇంటికి తీసుకుని వస్తే చాలు. దీంతో మీ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, లక్ష్మీదేవిని మనం సంపదలకు అధిపతిగా దేవతగా పూజిస్తాం. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ సంపదను ఇచ్చే హక్కు మాత్రం కేవలం విష్ణుమూర్తికే ఉంది. అంటే ఎవరు ఎంత అదృష్టవంతులు, ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలి అనే విషయాన్ని కేవలం విష్ణుమూర్తి మాత్రమే నిర్ణయిస్తాడు. కాబట్టి ఎవరైతే తులసి మొక్కను సేవిస్తూ ఉంటారో అటువంటి వారి మీద ఆ విష్ణుమూర్తి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరికైతే ఆధ్యాత్మికంగా మీ భక్తి అనేది ముందుకు సాగటం లేదు అనిపిస్తుందో, అంటే 2023 కన్నా 2024లో మీ ఆధ్యాత్మిక భక్తి బాగా పెరగాలి అనుకున్నవారు మీరు జనవరి 1వ తారీఖున ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ 1 లేదా 2 తులసి మొక్కలను నాటిరండి. ఆ చెట్టు పెరిగే కొద్దీ మీరు ఆధ్యాత్మికంగా పురోగతి కూడా సాధించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే తులసి మొక్కలో విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారు. కాబట్టి వారు ఎల్లప్పుడూ కూడా మీ జీవితంలో ఆనందాన్ని మరియు సంతోషాన్ని, సంపదలను నింపుతారు. దీంతో మీ ఏడాది మొత్తం కూడా ఆనందంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఆ తరువాత అటువంటి మరొక వస్తువు ఏమిటి అంటే నెమలి ఈక. శ్రీకృష్ణుడికి ఇష్టమైన నెమలి ఈక. అవును ఫ్రెండ్స్, నెమలి ఈకను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయన కిరీటంలో ధరించడం మీరు చూసే ఉంటారు. కాబట్టి నెమలి ఈకలు కూడా ఆ లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటికి ఉత్తర దిశలో నెమలి ఈకను తీసుకొని వచ్చి అతికిస్తే చాలు. అంటే మీ ఇంట్లోని ఉత్తర దిశలో నెమలి ఈకను ఉంచితే చాలు. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంటే నెగటివిటీ మొత్తాన్ని కూడా దూరం చేస్తుంది. ఎందుకంటే నెమలి ఈక అనేది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది. అదేవిధంగా మీ ఇంట్లో సంపదను వేగంగా పెంచుతుంది. ఇక అటువంటి మరొక వస్తువు వెండి ఏనుగు. ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం ప్రారంభం రోజున మీరు ఖచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోండి. కానీ మీరు కనుక మీ ఇంట్లో వెండి ఏనుగును కొంటే ఖచ్చితంగా మీ వ్యాపారం, ఉద్యోగం రెండిటిలో కూడా ఎంతో ఉన్నతిని పొందుతారు. అదేవిధంగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సంపదలతో పాటు సుఖశాంతులు, సంతోషాలు, శ్రేయస్సు కూడా ఉండాలని కోరుకుంటారు కదా. అయితే మీరు కనుక వెండి ఏనుగును కొత్త ఏడాది రోజున కొని మీ ఇంట్లోకి తీసుకొని వెళితే మీ ఇంట్లో కేవలం సంపద మాత్రమే కాదు, సుఖ సంతోషాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, వెండి ఏనుగు అనేది సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవితో పాటు విఘ్నహర్త వినాయకుడిని కూడా మీ ఇంటి వైపుకు ఆకర్షిస్తుంది. ఇక ఫ్రెండ్స్, కొత్త ఏడాది రోజున తెచ్చుకోవలసిన మరొక వస్తువు తాబేలు. అది కూడా ఏదైనా లోహంతో తయారు చేసిన తాబేలును కనుక జనవరి 1వ తేదీన మీ ఇంట్లోకి తీసుకుని వస్తే చాలు. మీ ఇంట్లోకి అదృష్టాన్ని ఆహ్వానించినట్లవుతుంది. అయితే కొంతమంది మాత్రం ఇంట్లోకి చెక్కతో చేసిన తాబేలును తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రం సరైనది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా లోహంతో తయారు చేసిన తాబేలు యంత్రం అనేది ఎల్లప్పుడూ కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఏ లోహాలతో తయారు చేసిన తాబేలును తీసుకోవాలి అంటే వెండి లేదా ఇత్తడి, అది కూడా లేకపోతే రాగి తాబేలును మీ ఇంట్లోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే లోహ తాబేలు యంత్రాన్ని ఇంట్లోకి తీసుకుని వస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ తాబేలు యంత్రాన్ని ఇంట్లో ఉంచుకోవటం వలన శుభప్రదంగా, పవిత్రంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే తాబేలు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో ఇంకా అయిపోలేదు. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీరు ఈ వీడియోలో చెప్పే విషయాలను పూర్తిగా అవగాహన చేసుకొని సంపూర్ణ జ్ఞానాన్ని పొంది అన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కాబట్టి మీరు మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరగాలి అనుకుంటే ఈ తాబేలును తూర్పు దిశలో ఉంచండి. ఇక మీ ఇంట్లోని ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నా, మీ ఇంట్లో ఎటువంటి వ్యాధులు కూడా ప్రవేశించకుండా ఉండాలి అన్నా మీరు తాబేలును మీ ఇంట్లోని పశ్చిమ దిశలో ఉంచండి.
అయితే మీరు ముందుగా ఏం చేయాలి అంటే మీరు తీసుకువచ్చిన ఆ లోహపు తాబేలును ముందుగా నీటిలో స్నానం చేయించాలి. ఇక ఆ తాబేలును స్నానం చేయించిన తర్వాత మీరు వీలైతే గాయత్రి మంత్రాన్ని జపించండి, లేదా లక్ష్మీ మంత్రాన్నైనా సరే పఠించవచ్చు. ఇక ఆ తర్వాత ఈ తాబేలును మీరు మీ ఇంట్లోని ఉత్తర దిశలో ఉంచండి. ఇక ఉత్తర దిశలో కనుక మీరు తాబేలును ఉంచితే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా ఆ తల్లే కాపాడుతుంది. కాబట్టి మీ మీద ఆ విష్ణుమూర్తి మరియు లక్ష్మీమాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటే, కొత్త సంవత్సరంలో మీ వేలు పట్టుకొని వారు మిమ్మల్ని నడిపించాలి అనుకుంటే ఖచ్చితంగా తాబేలు యొక్క వెండి లేదా బంగారం లేదా రాగి ఉంగరాన్నైనా సరే మీరు ధరించండి. ఎందుకంటే బంగారం లేదా వెండి లేదా రాగి తాబేలు ఉంగరాన్ని ధరించడం వలన మీరెల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఆ శ్రీహరి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద కొలువై ఉంటాయి. వారి ప్రేమ అనేది మీ మీద కురిపిస్తూనే ఉంటారు. అయితే ఆ ఉంగరాన్ని ధరించే ముందుగా మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ ఉంగరాన్ని మేల్కొల్పిన తరువాత మాత్రమే ధరించండి. అంటే ఆ ఉంగరంలోని శక్తులను మేల్కొల్పటానికి తప్పకుండా ఆ ఉంగరానికి ముందుగా పూజ చేయండి. అంటే గాయత్రి మంత్రాన్ని పఠించిన తరువాత మాత్రమే ఆ ఉంగరాన్ని ధరించండి. ముఖ్యంగా ఈ ఉంగరాన్ని ధరించే ముందు నిర్మలమైన హృదయంతో లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని స్మరించుకోండి. వారి పేర్లు తలుచుకొని ఈ ఉంగరాన్ని కనుక మీరు ధరిస్తే చాలు, ఈ ఉంగరం యొక్క శక్తి మరింతగా పెరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, అటువంటి మరొక అదృష్టాన్ని తీసుకువచ్చే వస్తువు గోమతి చక్రం. సాధారణ రాయిలా కనిపించే గోమతి చక్రాన్ని మీలో చాలామంది చూసే ఉంటారు కదా. అయితే గోమతి చక్రం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోని ఏ వ్యక్తి మీద కూడా ఎటువంటి శత్రువుల యొక్క హాని అనేదే ఉండదు, లేదా వారికి శత్రువులు అనేవారే ఉండరు. కాబట్టి మీరు ఏడాది మొదటి రోజున గోమతి చక్రాన్ని తీసుకొని వచ్చి దాని కుంకుమ పెట్టెలో ఉంచడం ద్వారా, లేదా 11 గోమతి చక్రాలను కుంకుమ పెట్టెలో ఉంచండి. లేదా మీరు ఈ గోమతి చక్రాలను ఏదైనా పసుపు వస్త్రంలో సురక్షితంగా అయినా సరే చుట్టుకొని ఉంచుకోవచ్చు. ఇలా చేయటం వలన 2024 సంవత్సరం మొత్తం కూడా మీ ఇంట్లో ఎల్లప్పుడూ సంపదలు మరియు ధనవర్షం అనేది కురుస్తుంది. అంటే మీ ఇంట్లో సంపదకు కానీ ధనానికి కొదవే ఉండదు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు కనుక కొత్త ఏడాది రోజున మడుగు కొబ్బరికాయలను తీసుకొని వచ్చి వాటిని భద్రంగా చుట్టి మీ ఇంట్లో దాచుకున్నా చాలు, మీ ఇంట్లో సంపద, ఆరోగ్యం, ఆనందం మరియు సుఖశాంతులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, కొబ్బరికాయలను కూడా లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు. ఇక స్త్రీ అంటే లక్ష్మి. ఇక మడుగు కొబ్బరికాయను స్త్రీకి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి మీరు 11 మడుగు కొబ్బరికాయలను ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో లేదా మీరు పూజించే ప్రదేశంలో ఉంచితే చాలు, మీ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. దీంతో మీ ఏడాది మొత్తం కూడా మీకు సంపదలకు కానీ డబ్బుకి కొదవే ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఏదో ఒక వస్తువును జనవరి 1వ తేదీన మీ ఇంటికి తీసుకొని వస్తే చాలు, మీ ఇంట్లో సంపదలకు, ఆరోగ్యానికి, ఆనందానికి, సుఖశాంతులకు ఎటువంటి లోటు అనేదే ఉండదు. కాబట్టి ఎవరైతే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవిని మీ ఇంటికి పిలవాలి అనుకుంటున్నారో అటువంటి వారు ఒక్క వస్తువునైనా తెచ్చుకోండి. దీంతో మీకు లక్ష్మీమాత ఆశీస్సులు తప్పకుండా పొందుతారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనవరి 1వ తారీఖున అంటే కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఎటువంటి ఒక చెట్టును ముట్టుకుంటే మీ జీవితంలోని పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తుందో కూడా తెలుసుకుందాం. అదేవిధంగా లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి అనుగ్రహం ఎలా పొందవచ్చో కూడా తెలుసుకుందాం. ఇక అటువంటి ఒక మొక్క వట సావిత్రి. ఫ్రెండ్స్, వట సావిత్రి వ్రతం గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మన ఇంట్లోని ఆడవారు, అమ్మలు, అమ్మమ్మలు, ఆడపిల్లలు అందరూ కూడా రావి చెట్టును వట సావిత్రి రూపంలో పూజిస్తూ ఉండటాన్ని మీరు కూడా చూడవచ్చు. అంతేకాకుండా రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తూ ఉంటాడని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అంటే సంపదలకు రాజు అయిన విష్ణుమూర్తి రావి చెట్టులో నివసిస్తాడు. అయితే ఫ్రెండ్స్, మీరందరూ కూడా లక్ష్మీమాత కదా ధనానికి దేవత అనుకోవచ్చు. కానీ ఆ డబ్బును అంటే ఆ సంపదను ఎవరికి ఎంత ఇవ్వాలి అని నిర్ణయించేది మాత్రం విష్ణుమూర్తి. కాబట్టి మీరు కనుక కొత్త సంవత్సరం ప్రారంభం రోజున రావి చెట్టును తాకినా, రావి చెట్టుకు ప్రదక్షిణం చేసినా మీ జీవితంలోని పేదరికం మొత్తం తొలగిపోతుందని, ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తున్నాడని మీకు తెలుసు కదా. కాబట్టి రావి చెట్టును ఆ రోజు ముట్టుకోవటం వలన లక్ష్మీదేవి యొక్క అపారమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇక విష్ణుమూర్తి మిమ్మల్ని అనుగ్రహించినప్పుడు లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తుంది. ఆ తరువాత వారు ఖచ్చితంగా మీకు సంపదల వర్షాన్ని ప్రసాదించి
మీ జీవితంలోని దరిద్రాన్ని మొత్తం తొలగిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, జనవరి 1వ తారీఖున మీరు తప్పకుండా రావి చెట్టు యొక్క ఈ ఉపాయాన్ని ఫాలో అవ్వండి. మొదటిగా మీరేం చేయాలి అంటే, రావి చెట్టుకు ఎదురుగా నిలబడి మీ 2 చేతులను జోడించి ఆ రావి చెట్టుకు నమస్కరించాలి. ఆ తర్వాత రావి చెట్టు యొక్క ఒక ఆకును తీసుకొని ఆ ఆకును మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. అయితే దీనికంటే ముందు మీరు మరొక చిట్కా కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేమిటి అంటే, మీరు రావి చెట్టు దగ్గర ఒక నేతి దీపాన్ని వెలిగించి ఆ తర్వాత రావి చెట్టు ముందు మీరు సంకల్పం చేసుకోవాలి. అంటే మీరు మీ చేతితో వండిన ఏదైనా తీపి లేదా ఒక రుచికరమైన వంటకాన్ని ఆ రావి చెట్టుకు నైవేద్యంగా సమర్పించాలి. ఎందుకంటే ఆ రావి చెట్టునే మీరు స్వయంగా విష్ణుమూర్తి స్వరూపంగా భావించాలి. అందుకే రావి చెట్టుకు పూజలు కూడా చేస్తారు. ఇక మీరు ఆ రోజున కనుక ఏదైనా తీపి వంటకాన్ని, అంటే మీరు మీ చేతితో వండిన ఏదైనా తీపి లేదా ఒక రుచికరమైన వంటకాన్ని ఆ రావి చెట్టుకు నైవేద్యంగా సమర్పించాలి. ఎందుకంటే ఆ రావి చెట్టునే మీరు స్వయంగా విష్ణుమూర్తి స్వరూపంగా భావించాలి. అందుకే రావి చెట్టుకు పూజలు కూడా చేస్తారు. ఇక మీరు ఆ రోజున కనుక ఏదైనా తీపి వంటకాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత మీ కోరికను విష్ణుమూర్తికి చెప్పాలి. స్వామి, దయచేసి మా జీవితంలో ఉండే పేదరికాన్ని తొలగించి మా మీద కరుణ చూపించు అని ప్రార్థించాలి. ఆ తరువాత అక్కడ నేతితో దీపాన్ని వెలిగించాలి. ఇక నెయ్యి దీపాన్ని వెలిగించిన తరువాత రావి చెట్టును మీరు భక్తి శ్రద్ధలతో పూజించాలి. చేతులు జోడించి మీ సమస్యలన్నిటినీ చెప్పి పరిష్కరించమని కోరుకోవాలి. అదేవిధంగా మీ జీవితంలో డబ్బు సమస్యలను పూర్తిగా తొలగించమని కోరుకోవాలి. ఆ తర్వాత రావి చెట్టు యొక్క ఒక ఆకును తీసుకొని మీ ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న ఆ రావి ఆకును మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టుకోండి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఉన్న ఫోటో ప్రాంతంలో కూడా మీరు ఈ రావి ఆకును ఉంచుకోవచ్చు. ఆ తర్వాత మీ ఇంట్లోని పూజ గదిలో మీరు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆ తర్వాత మీరు తెచ్చుకున్న రావి ఆకును అక్కడే ఉంచేసేయండి. ఇక మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ రావి ఆకును తీసుకోవాలి. ఇక అప్పుడు మీరు ఆ రావి ఆకును ప్రవహించే నదిలో లేదా చెరువులో వదిలిపెట్టేసేయండి. లేదా స్వచ్ఛమైన నీరు ఎక్కడ ప్రవహిస్తుందో ఆ ప్రదేశంలో అయినా సరే ఉంచేయవచ్చు. ఆ తర్వాత ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్, జనవరి 1వ తారీఖున మీరు ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఇవి. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఉపాయాలను పాటించి మీ అందరూ కూడా సుఖ సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని కోరుకుంటూ ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు జనవరి 1వ తారీఖున మీ ఇంట్లోకి ఏ వస్తువును తెచ్చుకోవాలి అనుకుంటున్నారో తప్పకుండా మెసేజ్ చేయటం మాత్రం మర్చిపోకండి.